నమస్కారం గురువు గారు. నమస్కారం. చెంచు మూలిక వైద్యం గురించి మీరు చాలా పేరు పొందారు. మీరు చాలా వైద్యాలు చేసి చాలా మందికి న్యాయం చేశారని మాకు తెలిసిందండి. మీరు లివర్ గురించి ఏదైనా అది ఎలా? చాలా కాలం నుండి మా గూడెంలో మాకు డాక్టర్ లేమ్మా. డాక్టర్ లేకుండా మేము చెట్లతోటే మా ఊళ్ళో పొద్దుమూకులు మీరు ఊర్లలో ఒకసారి తాగితే రోజు ఒకసారి తాగుతారు. మా ఊళ్ళో పొద్దున సాయంత్రం మధ్యాహ్నం తాగుతారు. మా గూడెంలో పొద్దుమూకులు సారాయి వండుకొని పట్టు పెట్టుకొని వండుకొని తాగుతారు. కాబట్టి మా పెద్దలు జాగ్రత్తగా ఒక మూలిక కనిపెట్టినారమ్మా. ఆ మూలిక పేరు ఏమంటే సాదేవ్ అని ఒక చెట్టు, తర్వాత నేల ఉసిరి అని ఒక చెట్టు. సాదేవ్ అనే చెట్టు, నేల ఉసిరి ఏర్లు, ఆకులు, పండ్లు దానికి సమూలం తీసుకొని నూరుకొని ఆవు పాలలో తీసుకున్నారమ్మా. ఆవు పాలల్లో ఎక్కువ లివరు లావైపోయి లివర్ చెడిపోయి లివర్ పనిచేయక అరగక కాళ్ళు చేతులు కడుపు విపరీతంగా వాసి ఇబ్బంది పడుతుంటే దానికి మేము మందిస్తాము. పొద్దునపూట ఖాళీ కడుపున మధ్యలో తీసుకోవాలి, సాయంత్రం ఖాళీ కడుపున మధ్యలో తీసుకోవాలి. ఈ మందు వాడేటప్పుడు చికెను, మటను, నాన్ వెజ్ వాడకుండా టమాటా చారు, పెరుగన్నము, మిరియాల చారుతో తీసుకోవాలమ్మా. తీసుకుంటే మళ్ళీ చనిపోయిన లివరు మళ్ళీ మామూలుగా అవుతుంది. ఎన్ని రోజుల్లో ఇది క్లియర్ అవుతుంది? అమ్మా ఎక్కువ ప్రాబ్లం ఉంటే 3 నెలలు పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు. మామైతే కొండలుగా అయితే మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము తాగుతాం కాబట్టి కంటిన్యూగా నెలకు ఒకసారి ఒక వారం రోజులు వాడతాం. ఆ నెలంతా మనం తాగుతాం, మళ్ళీ వారం రోజులు వాడతాం. తాగకుండా మానుకోలేమమ్మా. ఖచ్చితంగా తాగకుండా. ఎందుకంటే కోటిస్తులు ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, అన్ని విధాల తాగుబోతనం ఉంటేనే వ్యాపారం జరుగుతుంది, తాగుబోతనం ఉంటేనే మాట జరుగుతుంది, తాగుబోతనం ఉంటే అన్ని జరుగుతుంది. దానికోసం ఎంజాయ్ అంటారు. దానికోసం తాగుకుంటూ కూడా మన లివర్ బాగా చేసుకుంటున్నాం. మా కాడ వైద్యం ఉందమ్మా. మా పెద్దల చంద్రాలను కనిపెట్టుకొని మేము అన్ని లివర్ ప్రాబ్లం కి ఏ మూలిక వైద్యం అందిస్తారండి? నమస్కారం. ఆదివాసీ చెంచు గిరిజన సొసైటీ దాని తరఫున మేము ఆదివాసీ చర్చిలోము హనుమాన్ చేసిన మూలికలతోటి లివర్ గురించి అందరికి బాగా చేయాలని నేను ఒక టౌన్కి వచ్చాను. ఆ వైద్యం అనేది అందరికి అందజేయడంతో మనస్ఫూర్తిగా ఆ చెట్టు చూపిస్తాను, ఆ విధానం చెప్తాను. అందరికీ నమస్కారం. చూసే వాళ్ళకందరికీ నమస్కారం పెట్టుకున్నాను. ఒక చెంచు వైద్యం మీకు అందరికి ఉపయోగపడాలని. ఎందుకంటే తాగుతున్నతోటి మన ఇంట్లో అప్పుడు మన ఇంట్లో తమ్ముడు ఉండొచ్చు, అన్న ఉండొచ్చు, నాయన ఉండొచ్చు. ఆ తర్వాత ఇంట్లో కుటుంబాలు ఎవరైనా కానీ మంచి బలంగా ఉండాలి, బాగుండాలని కోరిక ప్రతి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి లివర్ చెడిపోయిన తర్వాత ఒక బతకాలంటే కష్టము. లివర్ మళ్ళీ రాదు, ఎవరు ఇయ్యరు. ఇచ్చిన కొన్ని లక్షలు కావాలి, అలచతో చేసుకోవాలి. కాబట్టి ఒక మందు, చెట్ల మందుతోటి లివర్ బాగా కావడానికి నేను ప్రోగ్రామ్ చేస్తున్నా. మంచిగా చూడండి. ఒకటి న్యాలీశ్వర మూలిక ఎక్కడైనా చెట్లలో, ఇళ్లలో, కాలువలలో, వంకలలో ఎక్కడైనా దొరుకుతుంది మూలిక. తర్వాత సాదేవ్ అనే చెట్టు ఒక దొరుకుతుంది. ఈ 2 చెట్లు సమూల వేర్లు, ఆకులు, కాయలు అని సమూలం తీసుకొని శుభ్రంగా ఆవు పాలల్లో నీళ్ళలో కడిగి ఆవు పాలలో ఉడికించి మిరియాల రసంతో శుద్ధి చేసి మిరియాల రసంతో శుద్ధి చేసుకొని దాని పౌడరు నీళ్ళు ఆరబెట్టుకొని పౌడర్ తయారు చేసుకొని ఈ పౌడరు వాడేటప్పుడు లివర్ మన కడుపు మందమైపోయింది, లివర్ చెడిపోయే వరకు ఉండాల్సిన అవసరం లే. కడుపు మందమైంది, పొట్ట ఉబ్బరంగా అయింది, మోషన్ రాకుంది, ఆకలి కాకుందంటే అనుమానం వచ్చిందనుకో ఈ మందు మనం తీసుకోవాలి. ఈ మందు మీరు తయారు చేసుకోలేరు. ఒక ఆదివాసి గిరిజన వైద్యులే చేయాలి. నా నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది, హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి ఫోన్ చేసి వైద్యం ఇస్తాం. ఆ వైద్యం అనేది మీరు ఒక 1 నెల రోజులు వాడితే చాలు. మీకు స్టార్టింగ్లో అయితే నెలలో బాగా అయిపోతుంది. ఒకవేళ లివర్ మందమైపోయి చెడిపోయింది అనుకో 3 నెలలు 4 నెలలు పడుతుంది. ఈ మందు వాడేటప్పుడు చికెను, చేపలు, వంకాయ, గోంగూర, మత్తు పదార్థాలు వాడకుండా చక్కగా మీరు చెప్పిన పత్యంతో మేము చెప్పిన భోజనంతో వాడుకుంటే మీ లివర్ మనకి బాగా అవుతుంది. మేము 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1,00,00,000 శాతంగా గ్యారంటీ ఇస్తున్నాము. ఆదివాసి గిరిజన వైద్యం, అనుభవ వైద్యము. అందరికి నమస్కారము. చాలా థ్యాంక్స్ గురుగారు. మంచి మూలిక వైద్యం గురించి తెలియజేసిన. ఇప్పుడు చాలా మందికి ఉన్న సమస్య కిడ్నీలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వాటిలో రాళ్ళు రావడం అలాంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. మీరు మూలిక వైద్యంలో, గిరిజన మూలిక వైద్యంలో కిడ్నీ సమస్య గురించి పరిష్కారం చెప్తారా? చాలా మంది జనాలకు నానాకు పుట్లు తిని, నానాకు కెమికల్ తిని, నానాకు నూనెలు, నానాకు ఫాస్ట్ ఫుడ్, నానాకు పిండి పదార్థాలు, వానకాలం ఏం తినాలి, ఎండాకాలం ఏం తినాలి తెలియకుండా అన్ని రకాలు అన్ని పూట్ల తిని జీర్ణశక్తి తగ్గిపోయి కిడ్నీలో రాళ్ళు వచ్చి ఉప్పు అనేది కిడ్నీలో రాళ్ళకుండా వస్తే మనం తినే ఆహారం నుండి కొన్ని ఉప్పు పదార్థాలు లోపలికి పోయి ఆ ఉప్పు పదార్థం జీర్ణశక్తి కాకుండా బిడ్డలకు అటాక్ కాకుండా రాయి తయారవుతుంది. ఆ రాయి అనేది ఊపిరితిత్తుల రాయి తయారవుతుంది, గాడిపెట్టల రాయి తయారవుతుంది, కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి. కాబట్టి ఆ రాళ్ళు తయారైన కానీ ఆ తర్వాత కిడ్నీలు ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీలు వాపులు వచ్చినా, సీమ్ వచ్చినా, కిడ్నీలు ఇన్ఫెక్షన్ వచ్చి కిరాటిన్ వచ్చినా ఆ చక్కని మూలికలు ఒక 3 మూలికలు ఉంటాయి. ఆ మూలికల గురించి వివరంగా చెప్తాను, చూపిస్తాను. చూడండి. ఒకటి కొండపిండి చెట్టు అంటారు. ఒకటి
కొండపిండి, ఇది చిన్న కొండపిండి, పెద్ద కొండపిండి, బూడిద కొండపిండి. కొండపిండిలో 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాల ఏర్లు, ఆకు, కాయలు, పూలు సమూలం తెచ్చుకొని సన్న ముక్కలు చేసి నీళ్ళు ఆరబెట్టి రోట్లో దంచి, ఇది జిన్నులు వేయకూడదు, రోట్లనే దంచాలి. జిన్నులు వేసి దాంట్లోనే పౌరు వెళ్ళిపోతుంది కాబట్టి రోట్లో దంచుకొని ఆ శనకాలం పట్టుకొని ఆ చూర్ణము మనము మేకపాలు కానీ, ఆవు పాలు కానీ, బరగొడ్డు పాలు కానీ తీసుకోవచ్చు. ఇది పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా తీసుకుంటే మీ బాడీలో కిడ్నీల రాళ్ళు, కిడ్నీల ఇన్ఫెక్షన్, కిడ్నీల వాపు, కిడ్నీలు కిరాటిన్ రాకుండా ముందు జాగ్రత్త కోసం కిడ్నీ బాగుంటుంది, మంచి బాగుంటుంది. కాబట్టి ఆ కిడ్నీ బాగా వైద్యం అనేది మాకు ఆదివాసీ గిరిజనులు తరతరాల పూర్వీకుల నుండి పెద్దలు అనుమతి చేసిన వైద్యము. ఈరోజు ప్రజలకంతా ఉపయోగపడాలి, ప్రజలకంతా నేర్పియాలి, ప్రజలంతా బాగుండాలని అందరికీ నమస్కారం పెట్టుకుని చిన్న పెద్ద గురువు దైవానికి ఈ వైద్యం మా కాడ దొరుకుతుంది. మీరందరూ తీసుకుని వాడి మీ ఆరోగ్యం బాగా చేసుకోవాలని మరొకసారి. గారు, ఇప్పటికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. గ్యాస్ ట్రబుల్ వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ఊపిరందక, అదంతా గ్యాస్ ఫామ్ అయిపోయి చాలా సమస్యలు ఉన్నాయి. వాటిలో మీకు ఏమైనా మూలికా వైద్యంలో ఒక దాని గురించి ఏమైనా చెప్తామా? మూలికా వైద్యం, గ్యాస్ ట్రబుల్ గురించి ఆదివాసి గిరిజన వైద్యంలో తరతరాల పెద్దలు అనుమతి చేసిన వైద్యం ఒక మూలిక వైద్యం చూపిస్తాను. ఆ మూలిక పేరు ఎర్ర దునుగ చెట్టు అంటారు. దీన్ని దునుగ చెట్టు అంటారు. ఈ దునుగ చెట్టు ఏర్లు, కాయలు, పూలు సమూలం తీసుకొని దీంట్లో గ్యాస్ ట్రబుల్, ఎటువంటి గ్యాస్ ట్రబుల్ కానీ, గ్యాస్ ట్రబుల్ అనే పదాలు ఏంటంటే, గ్యాస్ ట్రబుల్ అంటే చాలా మందికి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, అన్ని విధాల హార్ట్ అటాక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, అన్ని రకాలు దెబ్బతింటున్నారు. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ ఏదో పొడేసుకుంటారు, ఆ తిన్నప్పుడు బాగుంటుంది, తినకుంటే మళ్ళీ వస్తుంది. చిన్న పిల్లలు కానీ పెద్దల వరకు చాలా బాధపడుతున్నారు. కానీ గ్యాస్ ట్రబుల్కి మా కాడ ఆదివాసీ గిరిజన వైద్యంలో ఈ చెట్టు దుర్గ చెట్టు నుండి సమూలం తీసుకుంటాం. దీంట్లో కొన్ని వస్తువులు కలుస్తాయి. దీంట్లో వాము కలుస్తుంది, సొంటి కలుస్తుంది, ఉజ కలుస్తుంది, మోడి కలుస్తుంది, పిప్పలు కలుస్తాయి. ఈ 5 రకాలు కలిసి ఈ సున్నం ఒక భాగము, ఆ సున్నం ఒక భాగం, ఈ 4 అన్ని సముద్రం చేసుకొని మంచిగా రోడ్లు దంచి ఉసిరికాయలు తీసుకొని ఈ సున్నాన్ని మనం తాగేటప్పుడు గోరువెచ్చని నీళ్ళలో పొద్దున 1 చెంచా, సాయంత్రం 1 చెంచా తీసుకుంటే ఎటువంటి గ్యాస్ ట్రబుల్ ఎప్పటికి రాదు, బతికినా రాదు. ఎక్కువ ప్రాబ్లం ఉంటే 2-3 నెలలు వాడుకోవాలి. ఫస్ట్ అయితే సంవత్సరంలో 1 నెల వాడుకుంటే చాలు. సంవత్సరం ఏం తిన్నా కానీ గ్యాస్ ట్రబుల్ రాకుండా ఆరోగ్యంగా బాగా ఉండి మంచిగా అన్నవరికి ఫ్రీ మోషన్ వచ్చి బలంగా కడుపు బాగుంటే మంచి ఆరోగ్యంగా ఉంటాడు. ఆ కడుపే బాగాలేకుంటే ముడ్డి ముందరకు పోయి పొట్ట ముందరకు వచ్చి రకరకాల ఇబ్బంది పడతారు. కాబట్టి ఆదివాసీ గిరిజన వైద్యంలో సింహం లెక్క, బలం లెక్క, తాటిమాల లెక్క ఉండాలి, మనిషి ఆరోగ్యంగా ఉండాలి. అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఈ వైద్యము కర్నూలులో దొరుకుతుంది, హైదరాబాద్ దొరుకుతుంది. ఈ వైద్యం తీసుకొని 1 మంత్ వాడి చూసి మీ ఆరోగ్యంగా 100 మంది చెప్పుకుంటారని మరొకసారి అందరికీ నమస్కారం పెడుతున్నాను.